హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వ్లాగ్. ఇక్కడ వచ్చేసి మీకు ఈవినింగ్ వెదర్ అనేది చూపిస్తున్నానండి. ఈవినింగ్ వెదర్ వచ్చేసి చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైం కాబట్టి ఒక రెసిపీ అనేది చేద్దాం అనుకుంటున్నాను, అలాగే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రెసిపీ అంటే మీరు చూసేయండి. అండ్ అంతకన్నా ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆ స్నాక్ ఐటమ్ ఏంటంటే మక్క గారెలండి. వీటిని మక్క వడలని కూడా అంటారు. అండ్ ఇవి వచ్చేసి క్రిస్పీగా ఈజీగా ఎలా చేసుకోవాలని మీ అందరికీ షేర్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొక్కజొన్నలు తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ మనం ఒలిచి పెట్టుకోవాలండి నీట్గా. ఒక్కొక్కటి ఒలిచి పెట్టుకొని టోటల్ ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి లైక్ 4 to 5 మొక్కజొన్నలు అనేవి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ జీలకర్ర యాడ్ చేయాలి, తర్వాత వెల్లుల్లిపాయలు అండ్ అలాగే మిర్చి యాడ్ చేశాను. అండ్ మీకు టేస్ట్కి తగినట్టు లైక్ స్పైసీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక 4 to 5 అలా వేసుకోండి. నేను మాత్రం ఒక 4 to 6 మిర్చీస్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం పొడిగా ఉంటే ఆఫ్ చేసి వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మిక్సీ అనేది పట్టేస్తున్నాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ మిక్సీ అయిపోయిందండి, ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఆ పేస్ట్ అంతా. ఇందులోకి నేను కరివేపాకు తీసుకున్నాను, అలాగే కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ మీ ఇష్టం అండి, మీకు స్పైస్కి తగ్గట్టు ఎలా ఉండాలనుకుంటే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ అనేది ప్రీహీట్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత మనం పిండి తీసుకొని ఇలా వడలుగా ప్రెస్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. మన ఇంట్లో వెజిటబుల్స్ కవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేశాను. అండ్ ఈ వెన్నెల్లో ప్రెస్ చేస్తున్నాను. అండ్ మధ్యలో ఒక హోల్ అనేది పెట్టానండి. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్లో వేసుకోవాలి. ఏంటంటే మనకు ఆయిల్ వచ్చేసి వేడిగానే ఉండాలండి. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోని కాల్చుకోవాలండి. ఇలాగా రెండు వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వన్స్ మనకు ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మనం మక్క గారెలు అనేది ప్రిపేర్ చేసుకున్నాము, చాలా ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ స్నాక్స్కి వచ్చేసి బెస్ట్ అని చెప్పొచ్చండి. అండ్ వీటి యొక్క టెక్స్చర్ వచ్చేసి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. స్నాక్స్తో పాటుగా టీ ఆర్ కాఫీ ఉంటే బాగుంటుంది కదా, అందుకే నేను ఇక్కడ కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ స్నాక్స్ విత్ కాఫీ ఇలాగా మేము మా ఈవినింగ్ అనేది ఎంజాయ్ చేసామండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.